పల్నాడు జిల్లా రెండచింతల మండలం రెంటాల గ్రామంలో పోలింగ్ బూత్లో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ నెలకొంది. ఘర్షణలో టీడీపీకి చెందిన 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గుర్తించారు. అలాంటి చోట ఏ అయితే మేము 4-5 గ్రామాలు బాగా ఇబ్బందికరమైన గ్రామాలని చెప్పి చాలా కాలంగా కూడా మరి ఎలక్షన్ కమిషన్కి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా గతంలో పనిచేసిన పోలీస్ అధికారులు చాలా గ్రామాల్లో ఫోర్స్ ఎలకేషన్లో కావాలనే తెలుగుదేశం పార్టీ ఒక బలంగా ఉన్న ఊర్లలో ఎక్కువగా పెట్టేసి వైసీపీ బలంగా ఉన్న ఊర్లలో తక్కువగా పెట్టేసి ఈరోజు సమస్యలకు కారణమయ్యారు. ఒకటి, ఈ దుర్మార్గపు పరిపాలన అంతం కాబోతా ఉంది. అసహనంతో ఏదో విధంగా గొడవలు సృష్టించి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి గెలవాలనే ఉద్దేశంతో ఈ చర్యలన్నీ చేస్తూ ఉన్నారు. ఉదయాన్నే ఇక్కడ అభం శుభం లేని 2 మహిళల్ని, 3 పురుషుల్ని ఘోరంగా గాయపరచడం. వాళ్ళు ఇప్పుడు గురజాల హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళని పరామర్శించాం. ఇక్కడ మళ్ళీ ఏజెంట్స్ని కూడా రీఇన్స్టేట్ చేయించాం. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా జరుగుతూ ఉంది. మరిన్ని చోట్ల మధ్యాహ్నం తర్వాత ఫ్లేరప్ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి పోలీసులు కఠినమైన చర్యలు తీసుకొని ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అరాచక శక్తులు ఫలితం అనుభవించే రోజులు దగ్గరలోనే ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను.